హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. అంటే ఒక క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ని ఎలా వాడతారు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించి ఎలాంటి వాక్యాలు చెప్పాలి, పాజిటివ్ అసర్టివ్ సెంటెన్స్ని ఎలా నిర్మిస్తారు అనేటటువంటి తెలుసుకున్నాం. రెండవ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద 6 రకాల వాక్యాలు ఏ విధంగా రాయాలి అనేటటువంటి తెలుసుకున్నాం. సో మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటటువంటిది క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేటటువంటిది మనం ఈ క్లాస్ ద్వారా చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ సెంటెన్స్, రవి ఈజ్ ఎ గుడ్ డాన్సర్, హీ డాష్ డాన్స్ వెరీ వెల్. రవి అనేవాడు మంచి డాన్సరు, అతను డాన్స్ చాలా బాగా చేస్తాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రవి అనేవాడు మంచి డాన్సరు, అతను డాన్స్ బాగా చేస్తాడు అనేటటువంటి మీనింగ్ ఈ వాక్యం ద్వారా కన్వే అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, డాన్స్, డాన్స్డ్, విల్ డాన్స్, డాన్సెస్. డాన్స్డ్ అంటే బాగా చేశాడు అనే మీనింగ్ వస్తుంది. రవి అనేవాడు మంచి డాన్సరు, అతను చాలా బాగా డాన్స్ చేశాడు అనేటటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ముందు వాక్యం చూస్తే రవి అనేవాడు మంచి డాన్సర్ అని చెప్తున్నాం, కానీ అతను పలానా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాడు, బాగా చేశాడు అని చెప్పట్లేదు. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఒకసారి చేసినటువంటి డాన్స్ గురించి చెప్పట్లేదు. రవి అనేవాడు మంచి డాన్సరు, అతను ఎప్పుడు డాన్స్ చేసినా బాగానే చేస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాం. కాబట్టి డాన్సర్ అనేటటువంటి వర్డ్ని మనం తీసేయాలి. డాన్సర్ అనేటటువంటిది ఈ వాక్యంలో రాదు. కన్స్ట్రక్షన్ ప్రకారం అది కరెక్టే, హీ డాన్స్డ్ వెరీ వెల్ అంటే కరెక్టే, కానీ ఇక్కడ రవి అనేవాడు మంచి డాన్సరు, అతను ఎప్పుడు చేసినా బాగానే చేస్తాడు అని చెప్తున్నాను తప్ప అతను ఇప్పుడు బాగా చేశాడు, ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో బాగా చేశాడు అని కాదు. అదే అయి ఉంటే రవి ఈజ్ ఎ గుడ్ డాన్సర్, హీ డాష్ వెరీ వెల్ ఇన్ ద డాన్స్ ప్రోగ్రామ్ విచ్ వాస్ కండక్టెడ్ ఎస్టర్డే. అలా ఇంకాస్త కాంప్లిమెంట్ అనేటటువంటిది వాక్యంలో అందించడం జరుగుతుంది. సో ఇది ఇక్కడితోటి ఆపేశాడు అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ కాదు. కాబట్టి డాన్స్డ్ అనేటటువంటి ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ మిగిలింది డాన్స్, విల్ డాన్స్ అండ్ డాన్సెస్. ఈ 3 మిగిలాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే రవి అనేవాడు మంచి డాన్సరు, హీ విల్ డాన్స్ వెరీ వెల్ అనే ఆప్షన్ సి తీసుకున్నాం అనుకోండి. రవి అనేవాడు మంచి డాన్సర్ అని చెప్తున్నాము, హీ విల్ డాన్స్ వెరీ వెల్ అంటే అతను ఇప్పుడు చేయబోయేటటువంటి డాన్స్ చాలా బాగా చేస్తాడు అనే మీనింగ్ వస్తుంది. విల్ డాన్స్ అంటే జరగబోయేటటువంటి పని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాసేపట్లో డాన్స్ ప్రోగ్రామ్ జరగబోతుంది అనుకోండి, రవి చాలా మంచి డాన్సరు, ఇప్పుడు ఈ డాన్స్ ప్రోగ్రాంలో అతను చాలా బాగా చేస్తాడు చూడు అని చెప్తాను చూడండి, అట్లాంటప్పుడు విల్ డాన్స్ వస్తుంది. ఇది కూడా కన్స్ట్రక్షన్ కరెక్టే, కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఇప్పుడు కాసేపట్లో ఒక ప్రోగ్రామ్ జరగబోతుందని కానీ అట్లాంటి కాంప్లిమెంట్ అనేటటువంటిది, అట్లాంటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది వాక్యంలో లేదు. కాబట్టి విల్ డాన్స్ అనేటటువంటిది కూడా డాన్స్ని ఎలా తీసేసామో ఇది కూడా అలాగే ఎలిమినేట్ చేయాలి. నిజంగా ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అయితే కనుక ఈ విధంగా అడుగుండేవాడు, రవి ఈజ్ ఎ గుడ్ డాన్సర్, హీ డాన్స్ వెరీ వెల్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్స్ కాంపిటీషన్ లేదా టుమారోస్ డాన్స్ కాంపిటీషన్ అని ఒక ఫీచర్ని ఇండికేట్ చేసేటటువంటి వాడు ఏదో ఒకటి ఇచ్చుండేవాడు. అప్పుడు అది విల్ డాన్స్ అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇవ్వలేదు కాబట్టి విల్ డాన్స్ కూడా తప్పు. ఇక్కడ పాస్ట్ని తెలియజేసేవాడు లేదు కాబట్టి డాన్స్డ్ కూడా తప్పు. ఇంకా మిగిలింది డాన్స్ అండ్ డాన్సెస్. రవి అనేవాడు మంచి డాన్సరు, అతను డాన్స్ బాగా చేస్తాడు. ఆ మీనింగ్ని డాన్స్ అనేటటువంటి ఆప్షన్ ఇస్తుంది, డాన్సెస్ అనేటటువంటి ఆప్షన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్సే. V1 అన్నా V1+S అన్నా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క రూల్స్ ప్రకారం థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కనుక సబ్జెక్ట్గా ఉన్నట్లయితే, అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా ఏకవచనానికి సంబంధించినటువంటి పేరు కానీ సబ్జెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు V1 కాకుండా V1కి ఎస్ని కూడా యాడ్ చేయాలి. సో ఆ రూల్ ప్రకారం చూస్తే ఈ వాక్యంలో రవి అనేవాడు సబ్జెక్ట్, రవి ఈజ్ ఎ గుడ్ డాన్సర్. సో అదే రవి గురించి చెప్పడానికి ఇక్కడ హీ అనేటటువంటిది పెట్టాం. సో ఈ వాక్యంలో అంటే డాన్స్ అనేటటువంటి వెర్బ్ ఉన్నటువంటి వాక్యంలో హీ అనేటటువంటిది సబ్జెక్ట్ లేదా రవి అనేటటువంటి వాడు సబ్జెక్ట్. సో హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉన్నప్పుడు లేదా రవి అనేటటువంటి పేరు ఉన్నప్పుడు డాన్స్ అని V1 రాయకూడదు, V1కి ఎస్ని కూడా యాడ్ చేయాలి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి డాన్స్కి ఎస్ యాడ్ చేసి డాన్సెస్ అని చెప్పేసి రాయాలి. సో ఈ డాన్స్ అనేటటువంటిది తప్పు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్సే, మీనింగ్ వస్తుంది, కానీ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం అంటే ఏ సబ్జెక్ట్కి ఏ వెర్బ్ వాడాలి అనేటటువంటి రూల్ ప్రకారం హీ అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు V1ని వాడకూడదు, V1కి ఎస్ని యాడ్ చేయాలి. సో డాన్సెస్ అనేటటువంటిది ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ద టీచర్ ఆస్క్డ్ రాజేష్, వై డాష్ ఆల్వేస్ మేక్ నాయిస్ ఇన్ క్లాస్ రూమ్. టీచర్ రాజేష్ని అడిగారు ఏమని, వై డాష్ ఆల్వేస్ మేక్ నాయిస్ ఇన్ క్లాస్ రూమ్. నీవు క్లాస్ రూమ్లో ఎప్పుడు ఎందుకు అల్లరి చేస్తావు అని అడిగారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే డూ యూ, డిడ్ యూ, విల్ యూ, డస్ యూ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో అందులో చివరి ఆప్షన్ చూడండి, డస్ యూ అని ఉంది. మనం ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తెలుసుకున్నాం.
సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం డస్ అనేటటువంటిది హీకి షీకి ఇట్కి అండ్ ఏదైనా సింగులర్ నేమ్కి వస్తుంది తప్ప యు అనేటటువంటి సబ్జెక్ట్కి డస్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. కాబట్టి టెన్స్ సెంటెన్స్ కరెక్టా తప్ప ఇవన్నీ వదిలేసి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం డి, ఆప్షన్ డి అనేటటువంటి దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో మిగిలిన ఆప్షన్స్ 3, వై డూ యూ, వై డిడ్ యూ అండ్ వై విల్ యూ. సో ఇక్కడ మనం చూసినట్లయితే డూ యూ, డిడ్ యూ అండ్ విల్ యూ. వై డూ యూ ఆల్వేస్ మేక్ నాయిస్, వై డిడ్ యూ ఆల్వేస్ మేక్ నాయిస్ అండ్ వై విల్ యూ ఆల్వేస్ మేక్ నాయిస్ అని మనకి 3 ఆప్షన్స్ మిగిలాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ఆల్వేస్ అనేటటువంటి వర్డ్ ఉంది. ఆల్వేస్ మేక్ నాయిస్ ఇన్ క్లాస్ రూమ్ అంటే నువ్వు ఎల్లప్పుడూ క్లాస్ రూమ్లో నాయిస్ చేస్తావు, ఎందుకు చేస్తావు అని అడుగుతున్నారు. అంటే ఎల్లప్పుడూ చేస్తున్నాడు అంటే వీడు అల్లరి చేయడం అనేటటువంటి పనిని పదే పదే రిపీట్ చేస్తున్నాడు. ఇది భవిష్యత్తులో జరగబోయేటటువంటి పని కాదు. నువ్వు రేపు ఎందుకు అల్లరి చేస్తావు అని అడగడం లేదు. కాబట్టి విల్ యూ అనేటటువంటిది తప్పు. అలా అని ఆల్రెడీ నువ్వు ఎందుకు అల్లరి చేసావు పలానా రోజున అని అడగట్లేదు. కాబట్టి డిడ్ యూ అనేటటువంటిది కూడా తప్పు. మరి ఏమడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు చూసినా ఎందుకురా క్లాస్ రూమ్లో అల్లరి చేస్తూ ఉంటావు అని అడిగారు. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. అంటే డూ యూ కానీ డస్ యూ కానీ, అంటే డూ కానీ డస్ కానీ ఉంది అంటే క్వశ్చన్ ఫామ్లో అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కానీ డస్ యూ అని అనం కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం ఏ సబ్జెక్ట్కి ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ వస్తుందో మనం చూసేటటువంటి రూల్స్ ప్రకారం డస్ యూ అనేటటువంటిది తప్పు. కాబట్టి మిగిలిన ఆప్షన్ డూ యూ. దిస్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే ఇది WH క్వశ్చన్ కాబట్టి WH వర్డ్తో స్టార్ట్ అయింది అండ్ సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఎందుకంటే బేసికల్లీ ఇట్స్ ఏ క్వశ్చన్ కాబట్టి సబ్జెక్ట్ కంటే హెల్పింగ్ వెర్బ్ ముందు ఉంది. వై డూ యూ ఆల్వేస్ మేక్ నాయిస్ ఇన్ క్లాస్ రూమ్, నువ్వు ప్రతిరోజు క్లాస్ రూమ్లో నాయిస్ ఎందుకు చేస్తావు, వై డూ యూ ఆల్వేస్ మేక్ నాయిస్ ఇన్ క్లాస్ రూమ్. దిస్ ఈజ్ ద సెకండ్ సెంటెన్స్. సో ఈ విధంగా ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు థర్డ్ సెంటెన్స్, యువర్ యాక్ట్స్ డాష్ మేక్ మీ హ్యాపీ, they always make me feel worried. Your acts dash make me happy, they always make me feel worried. ఈ సెంటెన్స్ చూస్తే నీ పనులు, యువర్ యాక్ట్స్ నీ పనులు మేక్ మీ హ్యాపీ నన్ను హ్యాపీగా చేస్తాయి ఇక్కడ దాకా చూస్తే. కానీ ఈ కంటిన్యూషన్ చూస్తే దే ఆల్వేస్ మేక్ మీ ఫీల్ వరీడ్. దే అంటే ఇక్కడ అవి అంటే ఆ పనులు నన్ను ఎప్పుడూ కూడా మేక్ మీ ఫీల్ వరీడ్, నేను వరీ అయ్యేటట్టు బాధ కలిగేటట్టు చేస్తాయి. అంటే దీని అర్థం నీ యాక్ట్స్ నన్ను హ్యాపీగా చేస్తాయి, అవి నన్ను బాధ పెడతాయి. ఇట్స్ నాట్ క్లియర్. అంటే ఈ వాక్యం పాజిటివ్ సెంటెన్స్ కాదు. అవి నన్ను ఎప్పుడూ బాధ పెడతాయి అని ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఈ వాక్యం పాజిటివ్ సెంటెన్స్ కాదు అని అర్థం అవుతుంది. అవి నన్ను ఎప్పుడూ బాధ పెడతాయి, ఏవి నీ యొక్క పనులు. కాబట్టి యువర్ యాక్ట్స్ అనేటటువంటివి నన్ను హ్యాపీగా ఉంచవు అనేటటువంటిది మొదటి వాక్యం యొక్క అర్థం అయి ఉంటుంది. సో కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్ కాదు. అప్పుడే కదా నీ పనులు నన్ను హ్యాపీగా ఉంచవు, అవి ఎప్పుడూ నన్ను బాధ పెడతాయి అంటే మీనింగ్ఫుల్గా ఉంది. అంతే తప్ప నీ పనులు నన్ను హ్యాపీగా ఉంచుతాయి, అవి నన్ను ఎప్పుడు బాధ పెడతాయి అంటే ఈ వాక్యానికి ఆ వాక్యానికి కోఆర్డినేషన్ లేదు. రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి. రెండు ఒకే మీనింగ్ ఉండాలి, మీనింగ్ఫుల్గా కంప్లీట్ సెంటెన్స్ ఇదంతా ఉండాలి అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్ అయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలి. చూడండి, యువర్ యాక్ట్స్ మేక్స్ మీ హ్యాపీ, దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే నీ పనులు నన్ను హ్యాపీగా ఉంచుతాయి, అవి ఎప్పుడూ నన్ను బాధ పెడతాయి అంటే కరెక్ట్గా లేదు. అలా కాకపోయినా యువర్ యాక్ట్స్ అన్నప్పుడు నీ పనులు, దిస్ ఈజ్ ప్లూరల్ నెంబర్. మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1+S వస్తుంది, కానీ వేటికి వస్తుంది? హీ కానీ షీ కానీ ఇట్ కానీ సింగులర్ నేమ్ కానీ. ఇక్కడ యాక్ట్ అంటే పేరు, ఇట్స్ ఎ నేమ్. కానీ యాక్ట్స్ అని అంటున్నాం అంటే ప్లోరల్ నేమ్ వచ్చినప్పుడు V1కి S రాదు. కాబట్టి అలా చూసినా దీనికి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ రావాలి. కాబట్టి ఇది పాజిటివ్ వచ్చింది అనే రీజన్తో చూసినా ఎలా చూసినా ఆప్షన్ ఏ అనేది తప్పు. సో BCDలో చూద్దాం. ఆప్షన్ బి, మేడ్. యువర్ యాక్ట్స్ మేడ్ మీ హ్యాపీ, నీ పనులు నన్ను ఆనందపడేలా చేశాయి. దే ఆల్వేస్ మేక్ మీ ఫీల్ వరీడ్. నీ పనులు అంటే అవి అంటే నీ పనులు నన్ను ఎప్పుడూ బాధ పెడతాయి. ఇది చూడండి, నీ పనులు ఆనందపడేటట్టు చేశాయి అని అన్నాడు, మళ్ళీ అవి నన్ను ఎప్పుడూ బాధ పెడతాయి అని అంటున్నాడు. అంటే రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి. అంటే నీ పనులు నన్ను ఆనందపడేటట్టు చేశాయి అనేటటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్ మీనింగ్ ఇది తప్పు, ఇది కూడా తప్పు. ఇది ఇట్లా పెట్టినప్పుడు ఇది కంటిన్యూషన్ సెట్ కావట్లేదు. సో ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి చూద్దాం. యువర్ యాక్ట్స్ డు నాట్ మేక్ మీ హ్యాపీ, యువర్ యాక్ట్స్ డస్ నాట్ మేక్ మీ హ్యాపీ. రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్సే, రెండు నెగిటివ్ సెంటెన్సెస్. సో నెగిటివ్ సెంటెన్సెస్ కాబట్టి ఓకే, ఎందుకంటే మనం అనుకున్నట్టు ఇది నెగిటివ్గా ఉంది కాబట్టి, అంటే దే ఆల్వేస్ మేక్ మీ ఫీల్ వరీడ్, అవన్నీ నన్ను బాధపడతా ఉంటాయి అంటున్నాడు. కాబట్టి ఆ పనులు నన్ను హ్యాపీగా ఉంచలేవు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలియచేయాలి. సో ఈ భావం నెగిటివ్గా ఉంది కాబట్టి ఇది కూడా నెగిటివ్ భావమే. నెగిటివ్ భావం కాబట్టి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ లాగానే వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే డు నాట్ మేక్ మీ హ్యాపీ అంటే నీ పనులు నన్ను ఎప్పుడూ హ్యాపీగా ఉంచవు, అవి ఎప్పుడూ నన్ను బాధ పెడుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది సెంటెన్స్. సో ఇప్పుడు డు నాట్ మేక్ మీ అని అన్న రావాలి, డస్ నాట్ మేక్ మీ అంటే ఎప్పుడు కూడా
నీ పనులు ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నీ పనులు ఎప్పుడూ నన్ను హ్యాపీగా ఉంచవు, అవి ఎప్పుడూ నన్ను బాధ పెడతాయి. అంటే ఎప్పుడు ఏ పని చెయ్యి నువ్వు, దానివల్ల నాకు బాధే కలుగుతుంది. నువ్వు ఏ పని చేసినా దానివల్ల నాకు ఆనందం కలగదు. సో ఇవి రిపీటెడ్ యాక్షన్స్. సో ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. కానీ ఇక్కడ యాక్ట్స్ అనేటటువంటిది ప్లూరల్ నెంబర్ కాబట్టి డస్ అనేటటువంటిది రాదు. అంటే V1కి ఎస్ఐ రానప్పుడు ఇంకా డస్ అనేటటువంటి క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మేక్స్ తప్పన్నామంటే ఆబ్వియస్గా ఇక్కడ డస్ కూడా తప్పేగా. ఆ మేక్స్ కరెక్ట్ అయినప్పుడే కదా మేక్స్లోంచి డస్ బయటకు వచ్చి మేక్స్ కాస్త మేక్ అని మారిపోతుంది. సో ఇక్కడ యాక్ట్స్ అనేటటువంటి ప్లూరల్ నెంబర్. సో ఇక్కడ ఈ వాక్యాన్ని చూడండి, దే. ఈ యాక్ట్స్నే ఇక్కడ మనం ప్రనౌన్ దే అని అంటున్నాం. అవి దే ఆల్వేస్ మేక్ మీ ఫీల్ వరీడ్. ఏంటి అవి? యువర్ యాక్ట్స్, నీ పనులు. సో దే అని చూసినా యువర్ యాక్ట్స్ అని చూసినా సరే మనకి V1కి ఎస్ రాదు. V1కి ఎస్ రానప్పుడు V1 ప్లస్ ఎస్లోంచి కదా డస్ వస్తుంది, కాబట్టి డస్ కూడా రాదు. డస్ అనేది హీకి, షీకి, ఇట్కి, సింగులర్ నేమ్కి మాత్రమే వస్తుంది. ఇక్కడ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ సింగులర్ నేమ్ కానీ లేదు. ఇక్కడ నేమ్ ఉంది కానీ సింగులర్ నేమ్ లేదు. యాక్ట్స్ అని ప్లూరల్ నేమ్ ఉంది కాబట్టి డస్ నాట్ మేక్ అనేది కూడా తప్పు. సో ఫైనల్గా యువర్ యాక్ట్స్ డు నాట్ మేక్ మీ హ్యాపీ, దే ఆల్వేస్ మేక్ మీ ఫీల్ వరీడ్. నీ పనులు నన్ను ఎప్పుడూ హ్యాపీగా ఉంచవు, అవి ఎప్పుడూ నన్ను బాధ పెడుతూ ఉంటాయి అనేది ఆన్సర్. సో డు నాట్ మేక్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ సెంటెన్స్, డాష్ she works sincere, then why have you given her the task? Why have you given her the task? నీవు ఆ పనిని ఆమెకి ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు చూడండి, డాష్ షీ వర్క్ సిన్సియర్, ఆమె సిన్సియర్గా పని చేస్తుందా చెయ్యదా, రెండాట్లో ఏదో ఒకటి రావాలి. సో ఇక్కడ డజంట్ పెడితే డజంట్ షీ వర్క్ సిన్సియర్, ఆమె సిన్సియర్గా పని చేయదా అనే మీనింగ్ వస్తుంది. అదే డస్ పెడితే డస్ షీ వర్క్ సిన్సియర్, ఆమె సిన్సియర్గా పని చేస్తుందా అనే మీనింగ్ వస్తుంది. ఆమె సిన్సియర్గా పని చేస్తుందా, మరి అలాంటప్పుడు ఆ పని ఆమెకి ఎందుకు ఇచ్చావు? ఎవరైనా ఇలా అంటారా? అంటే ఆమె సిన్సియర్గా పని చేస్తుందా అని అడిగిన తర్వాత మరి ఆమెకి ఎందుకు ఇచ్చావంటే సిన్సియర్గా పనిచేస్తుంది కాబట్టి ఇచ్చావు. సో కోఆర్డినేషన్ కుదరట్లేదు. అంటే మొదటి వాక్యం పాజిటివ్ సెంటెన్స్ కాదన్నమాట. నెగిటివ్ తీసుకోండి, ఆమె సిన్సియర్గా పని చేయదా, ఆమె సిన్సియర్గా పని చేయదా, మరి అలాంటప్పుడు ఆ పని ఆమెకి ఎందుకు ఇచ్చావు? చూడండి ఇక్కడ ఇది చూడండి, దెన్ అలాంటప్పుడు వై హ్యావ్ యూ గివెన్ హెర్ ద టాస్క్, అంటే నువ్వు అలాంటప్పుడు ఆ పని ఆమెకి ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నాడు. అంటే ఆమె బాగా పని చేయదనే కదా మొదటి వాక్యంలో అర్థం. సో ఈ వాక్యం నెగిటివ్గా ఉండాలన్నమాట. కానీ ఇక్కడ డస్ ఉంది, ఇక్కడ విల్ ఉంది. అసలు విల్ వస్తుందా? విల్ షీ వర్క్ సిన్సియర్ అని, అంటే ఆమె ఫ్యూచర్లో పని చేయబోయేటప్పుడు సిన్సియర్గా చేస్తుందా? మరి అలాంటప్పుడు ఆమెకి ఎందుకు పని ఇచ్చావు? మీనింగ్లెస్. చెయ్యదా అని అడగాలి. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఈ వాక్యం నెగిటివ్ అని అర్థం అవుతుంది. కాబట్టి విల్ అనేటటువంటిది తప్పు. పైగా సిన్సియర్గా పనిచేయడం అనేటటువంటిది ఏదో ఒక టైంకి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఈ వాక్యంలో చెప్పట్లే. అంటే ఏదో ఒక పనిలో ఆమె యొక్క సిన్సియారిటీ గురించి మనం ఆ వాక్యంలో మాట్లాడలేదు. ఆమె జనరల్గానే ఆమె సిన్సియర్గా పనిచేసేటటువంటి రకమా లేదా ఆడుకునేటటువంటి రకమా అనేటటువంటి విషయాన్ని మనం ఆ వాక్యంలో అడుగుతున్నాం. అంటే ఎప్పుడు పని చేసినా సిన్సియర్గా పనిచేయదా అని అడుగుతున్నాం. అంటే రిపీటెడ్గా సిన్సియర్గా పనిచేయదా అని అడుగుతున్నాం. అంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. సో అలా చూసినా ఎలా చూసినా విల్ అనేటటువంటిది తప్పు. సో రిమూవ్ ఆప్షన్ సి. నెక్స్ట్, డజంట్, డస్ అండ్ డోంట్. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఆమె సిన్సియర్గా ఇక్కడ డస్ పెట్టారనుకోండి, డస్ వర్క్ సిన్సియర్, ఆమె సిన్సియర్గా పనిచేస్తుందా, అలాంటప్పుడు ఆ వర్క్ ఆమెకి ఎందుకు ఇచ్చావు అని అంటారా? ఆమె సిన్సియర్గా పనిచేయదా, అలాంటప్పుడు ఆ వర్క్ ఆమెకి ఎందుకు ఇచ్చావు అని అంటారు. కాబట్టి ఇది ఆమెకి ఎందుకు ఇచ్చావు అని ఈ వాక్యాన్ని మనం వింటుంటే ఇక్కడ ఆమె పని చేయదు అని అర్థమవుతుంది భావాన్ని బట్టి. కాబట్టి డస్ అనేటటువంటి ఆప్షన్ కూడా తీసేయండి. విల్ పోయింది, డస్ పోయింది, మిగిలింది డజంట్ అండ్ డోంట్. అంటే మనకి నెగిటివ్ అనే విషయం మనకు అర్థమైపోయింది. ఆమె సిన్సియర్గా పని చేయదా, మరి అలాంటప్పుడు ఆ పని ఆమెకి ఎందుకు ఇచ్చావు అనే మీనింగ్ని మనం తీసుకురావాలి. ఆమె సిన్సియర్గా పని చేయదా అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దానికి పాజిటివ్ సెంటెన్స్ చూడండి, ఆమె సిన్సియర్గా పని చేస్తుందా అని వస్తుంది. అంటే ఎప్పుడు పని చేసినా సిన్సియర్గా చేస్తుందా అని అర్థం. ఇప్పుడు అలాగే ఆమె సిన్సియర్గా పని చేయదా అంటే ఎప్పుడు పని చేసినా కూడా సిన్సియర్గా చేయదా అని అడుగుతున్నాం. అది కూడా రిపీటెడ్ యాక్షనే. సో ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇక్కడ సబ్జెక్ట్ షీ అండ్ ఈ వాక్యం కూడా నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. నెగిటివ్ ఎస్ఆర్ గురించి చూడండి, ఆమె సిన్సియర్గా పని చేయదా అంటే అది నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఏ ఎస్ఆర్ నో క్వశ్చన్ అయినా హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి డస్ అన్నా డూ అన్నా హెల్పింగ్ వెర్బే. చూడండి, డజంట్లో డస్తో స్టార్ట్ అయింది, డోంట్లో డూతో స్టార్ట్ అయింది. ఆ ఫార్మేషన్ కూడా కరెక్టే. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం షీ అనేటటువంటిది సబ్జెక్ట్ కాబట్టి షీ అంటే హీకి, షీకి, ఇట్కి, సింగులర్ నేమ్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డస్ వస్తుంది తప్ప డూ రాదు. ఎందుకంటే హీకి, షీకి, ఇట్కి, నేమ్కి V1 ప్లస్ ఎస్ వస్తుంది తప్ప సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 రాదు. V1 వచ్చినప్పుడు డూ వస్తుంది, V1లోంచి డూ వస్తుంది. కాబట్టి V1 ప్లస్ ఎస్ వచ్చినప్పుడు V1 ప్లస్ ఎస్లోంచి డస్ అనే హెల్పింగ్ వెర్బ్ బయటకు వచ్చి అది ఆ వాక్యంలో హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగించబడుతుంది.
ఆ V1 ప్లస్ ఎస్ కాస్త మళ్ళీ V1గా మారిపోతుంది. ఈ రూల్స్ అన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి డజంట్ షీ వర్క్ సిన్సియర్, ఆమె సిన్సియర్గా పనిచేయదా? దెన్ వై హ్యావ్ యూ గివెన్ హెర్ ద టాస్క్, మరి అలాంటప్పుడు నువ్వు ఆ పనిని ఆమెకి ఎందుకు ఇచ్చావు అని అన్నప్పుడు డజంట్ షీ వర్క్ సిన్సియర్ అని వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 5th సెంటెన్స్ చూడండి. హూ డాష్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, ద టీచర్ ఆస్క్డ్ హిస్ స్టూడెంట్స్. టీచర్ తన యొక్క స్టూడెంట్స్ని అడిగాడంట, ఏమని? హూ డాష్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేస్తారు అంటే ఇక్కడ మీనింగ్ అనేటటువంటిది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి మీనింగ్ మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కడా కూడా ఫ్యూచర్ టెన్స్ లేదు. మరి అలా ఇచ్చినప్పుడు ఫ్యూచర్ టెన్స్ లేనప్పుడు మరి ఏది అప్రాప్రియేట్గా అవుతుందో ఈ 4గింటిలో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఎవరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అంటే ఇక్కడ జరగబోయేటటువంటి పని కాదు. ఇది ఏ పని అంటే ఈ ప్రాబ్లమ్ని ఇచ్చినప్పుడు ఎప్పుడూ కూడా జనరల్గా ఎవరు సాల్వ్ చేస్తూ ఉంటారు అంటే ఈ ప్రాబ్లమ్ని ఎప్పుడైనా సరే ఎవరు సాల్వ్ చేయగలరు అనేటటువంటి మీనింగ్ వస్తుంది. సో అలాంటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం కన్సిడర్ చేస్తాం. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఆల్మోస్ట్ అన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఈ ఆప్షన్ బి చూడండి, హూ సాల్వింగ్ అని ఉంది. హూ సాల్వింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని హెల్పింగ్ వెర్బ్ యొక్క సహాయం లేకుండా అసలు ఎక్కడా వాడరు. ఈ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగపడుతుంది. అప్పుడు హూ ఈజ్ సాల్వింగ్ అంటే ఓకే, కొంతవరకు అర్థాన్ని కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ఆప్షన్ బి అనేటటువంటి దాన్ని కళ్ళు మూసుకుని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా మిగిలినటువంటి 3 ఆప్షన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీదే ఇచ్చారు. హూ సాల్వ్స్ దిస్ ప్రాబ్లమ్ అని ఉంది, హూ డోంట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని ఉంది, హూ డజంట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని ఉంది. ఈ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేస్తారు అని అడుగుతారు కానీ ఎవరు సాల్వ్ చెయ్యరు అని అడగరు కదా. ఎవరు సాల్వ్ చేయరు అనేది ప్రశ్న మీనింగ్ఫుల్గా లేదు. కాబట్టి డోంట్ సాల్వ్ అనేది, డజంట్ సాల్వ్ అనేది కూడా తప్పే. కాబట్టి హూ సాల్వ్స్ దిస్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేస్తారు అని అప్పుడు సాల్వ్స్ అనేటటువంటిది కరెక్ట్. సాల్వ్ అనేటటువంటిది V1 వెర్బ్ అండ్ V1కి ఎస్ యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయింది అంటే హూ, ఎవరు చేస్తారు అంటే మీ అందరిలో ఎవరో ఒకరు చేస్తారు ఖచ్చితంగా. అది ఎవరు అని అడుగుతున్నాం, ఒకరిని ఉద్దేశించి అంటున్నాం కాబట్టి సింగులర్ నెంబర్గా ట్రీట్ చేస్తాం. ఎప్పుడు హూ అనేటటువంటి దాన్ని సింగులరా ప్లోరల్ అనేది మనం చెప్పలేం. కాబట్టి హూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అన్నా తప్పు కాదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే ప్లోరల్ నెంబర్ కూడా కావచ్చు. కాబట్టి హూతో క్వశ్చన్ చేసినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 ప్లస్ ఎస్ వస్తుంది అండ్ V1 వస్తుంది. ఏది రాసినా కూడా తప్పులేదు. సో హూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అన్నా కరెక్టే. కానీ మనకు ఆప్షన్స్లో హూ సాల్వ్ అనేటటువంటి ఆప్షన్ లేదు. కాబట్టి హూ సాల్వ్స్ దిస్ ప్రాబ్లమ్ అనేటటువంటిది తీసుకున్నాం. ఇక్కడ చూడండి, హూ డోంట్ సాల్వ్, హూ డజంట్ సాల్వ్, అది నెగిటివ్ మీనింగ్ అయి ఉంటే కనుక రెండాటికి ప్రాబబిలిటీ ఉండేది. ఎందుకంటే హూ అనేటటువంటిది సింగులరా ప్లోరల్లా చెప్పలేం. అలాంటప్పుడు డోంట్ వస్తుందా డజంట్ వస్తుందా అనేది మనం చెప్పలేం. అంటే హూ ఈజ్ ఈక్వల్ టు ఏ నేమ్, ఒక వ్యక్తిని గురించి క్వశ్చన్ చేస్తాం కాబట్టి హూ అనేటటువంటిది ఒక పేరుతోటి సమానం. కానీ హూ అనేటటువంటిది సింగులర్ నేమా ప్లోరల్ నేమా అనేటటువంటిది మనకు తెలియదు. వాక్యాన్ని కాస్త ఎలాబరేట్గా ఇచ్చి హూ అనేటటువంటిది ఒకరిని సూచిస్తుంది అని మనకు అర్థమయ్యేటట్టు కనుక ఇస్తే అప్పుడు హూ సాల్వ్స్ అని మాత్రమే అనాలి. అదే వాక్యాన్ని ఒకరికంటే ఎక్కువ మందిని సూచిస్తుంది అని కాస్త ఎలాబరేట్గా ఈ కాంప్లిమెంట్ పార్ట్లో కనుక ఇచ్చినట్లయితే అప్పుడు హూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని మాత్రమే అనాలి. అంటే హూ అనేటటువంటిది ఒకరిని ఉద్దేశించి ఇవ్వబడిందా లేదా ఒకరికంటే ఎక్కువ మందిని ఉద్దేశించి ఇవ్వబడిందా అనేటటువంటిది చూసి ఆ మీనింగ్ని బట్టి సింగులర్ నెంబర్గా తీసుకోవాలా ప్లోరల్ నెంబర్గా తీసుకోవాలా అనేటటువంటిది మనం ఆలోచించుకుని ఆ బిట్కి ఆన్సర్ చేయాలి. కానీ ఇక్కడ ఇవ్వబడినటువంటి బిట్లో అయితే మనకి హూ అనేటటువంటిది సింగులరా ప్లోరలా అని అనుకునే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఉన్న ఆప్షనే సాల్వ్స్ అనేటటువంటిది, అంటే అది సింగులర్ అనేటటువంటి మీనింగ్ని మనకి ఇస్తుంది. కాబట్టి ఆ సాల్వ్స్ అనేటటువంటిది ఆన్సర్ అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇచ్చేటటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలిగితే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద వచ్చేటటువంటి అన్ని రకాల బిట్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాము. సో ఫ్రెండ్స్, మీ అందరికీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటటువంటిది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లైస్ ఇస్తాను. సో మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.